హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌని మధు వ్లాగ్స్. కజిన్స్ వచ్చారు, ఇక బయటికి వెళ్ళామంటే ఇక అలా అవుటింగ్కి వచ్చేసాం. వెదర్ చాలా అంటే చాలా బాగుంది. సో అందుకని ఇక మేము కొన్ని పిక్స్ తీసుకుందాం అనుకున్నా. మా అక్క కొడుకు చూడండి ఎలా తీస్తున్నాడో పిక్స్ మమ్మల్ని. సి ద రిజల్ట్ ఫైనల్లీ ఎలా తీశారో. ఎనీవే ఫైనల్లీ అయితే బాగానే తీశారు. అరౌండ్ 7 మెంబర్స్ ఉన్నాం. కార్ ఏమో 5 సీటర్. నన్నైతే డిక్లో పడేశారు. ఏం చేద్దాం. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంతమందికి స్నాప్స్ పిచ్చి బాగా అలవాటు కదా. చూడండి ఎలా తీస్తున్నాడు కానీ. కాకపోతే రిజల్ట్ చూడండి ఇలా బాగుంది. ఎనీవే బాగానే తీస్తున్నారు, నాట్ బ్యాడ్. పెట్టుకోవచ్చు నెక్స్ట్ టైం నా వీడియోస్కి అన్నిటికీ వీడియోగ్రాఫర్గా. ఇంకా మేము సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. మా కూని రాగాలు మరి ఘోరంగా ఉంటాయి, తెచ్చుకోకండి ఫ్రెండ్స్. అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం వెలిగే వెలిగేంతగా నువ్వే లేకుండా ఇలా ఈరోజు అంటే పోనే పోదమ్మా. ఇలా ఈరోజు నా కన్నుల్లో పలై బారిందే నిజంగా నిన్ను చూడంతే ఊరుకోదమ్మా. నీ ప్రేమను మనసే మునిగింది వేళ ఒంటరి ఊహల్లో ఉన్నాను ప్రియ నువ్వే ప్రియ. I love you అని పలికినదే నిన్ను తాకిన నాదైనా నా మనసులో నిన్ను తాకిన గాజైనా నీ ప్రేమని చూస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎంత న్యాయం. నేను డిక్లో నుంచి దిగుతుంటే ఇలా వీడియోస్ తీస్తున్నారు. ఏం చేద్దాం. ఇక సాంగ్స్ పాడేసంట టైర్డ్ అయిపోయారంట. సో ఎనర్జీ కోసం మళ్ళీ పానీపూరి దగ్గర ఆపారు. చూడండి యూఎస్ నుంచి ఇచ్చి పానీపూరి తినడమే మర్చిపోయాడంట మా తమ్ముడు. చూడండి ఎలా తింటున్నాడు. ఇక పానీపూరి తిన్నాం కదా, ఇక మళ్ళీ ఎనర్జీ వచ్చేసిందని ఇక మళ్ళీ సాంగ్ స్టార్ట్ చేసేసాం. అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం వెలిగే వెలిగేంతగా రమ్మంటూ వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఓ శాంతి శాంతి ఓ శాంతి అంతా నీకే ఇస్తా నాతో వస్తావా. ఇంట్లో వస్తాలే ఇంట్లో వస్తాలే. సో ఇక ఫైనల్లీ ఐకియాకి అయితే వచ్చేసాం. చూడాలి ఇక మేము ఐకియాలో ఏమేమి కొంటామో, ఏం షాపింగ్ చేస్తామో చూడాలి. ఫస్ట్ మనం వెళ్ళే ఎక్స్లేటర్లోనే ఫస్ట్ ఇక్కడ స్పూన్స్ ఉంటాయి. ఇవి చాలా అంటే చాలా చీప్ అనిపించింది నాకైతే. ఇంకా 19 రూపీస్కి 3 ఆర్ 4 స్పూన్స్ ఉన్నాయి. బట్ చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంది. ఫస్ట్ మనం ఎంట్రన్స్ వెళ్ళగానే ఒక బ్యాగ్ ఉంటుంది. ఈ బ్యాగ్ ట్రాలీకి వేసేసి ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కావాలో పర్చేస్ చేసుకుంటారో ఆ బ్యాగ్లో వేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం అన్ని ఐటమ్స్ మనం క్యారీ చేయడం ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇలా ప్రొవైడ్ చేసేసారు ఇక్కడ. ఐకియా నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటీరియర్ డిజైన్స్ కొంతమందికి ఐడియా ఉండదు ఎలా చేసుకోవాలో ఇంటీరియర్ అనేది. ఈవెన్ కిచెన్, బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, హాల్, ప్రతి ఒక్క ఇంటీరియర్ డిజైన్ ఇక్కడ అనేది డిజైన్ చేసి ఉంటుంది. ఇన్ కేస్ తెలియలేదు అనుకో, మనం ఇక్కడ వెళ్ళి చూసి మనకు కావాల్సిన వేలో మనం మోడిఫికేషన్స్ కూడా చేయించుకోవచ్చు. అందుకే నాకు ఐకియా అంటే చాలా ఇష్టం. ఇక్కడ బాల్స్, టాల్స్ చాలా బాగుంటాయి, స్మూత్గా, చాలా స్పాంజీగా. ఎనీవే ఇక మేము మ్యాట్రసెస్ కూడా పర్చేజ్ చేయలే కదా, ఇక అది కూడా పర్చేజ్ చేయడం బెటర్ అనిపించింది ఇక్కడ. కజిన్స్ మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేశారు బెడ్స్, సోఫాస్ అన్ని చూసేసి.
ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాడని మా తమ్ముడు మిడిల్లో ఒక న్యాప్ కూడా వేసేసారు. సేమ్ లైబ్రరీకి వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ అలానే ఉంది. ఇక నేను ఊరుకుంటానా, ఇక 2 to 3 పిక్స్ తీసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ మీరే. ఎవరైనా న్యూ హౌస్ పెట్టే వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చి పర్చేస్ చేస్తే చాలా బాగుంటాయి ఐటమ్స్. ఎందుకంటే క్వాలిటీ కూడా అంత బాగున్నాయి. మళ్ళీ న్యూ మోడల్గా ఉన్నాయి డిజైన్స్ అని ఎవ్రీథింగ్ అనేది, ఏవైనా సరే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. నాకు ఇక్కడైతే ఫ్రిడ్జ్ భలే నచ్చేసిందండి. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఫ్రిడ్జ్ అయితే. కంప్లీట్ కిచెన్ ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మీరే. ఇక నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్స్ చూస్తున్నా అని చెప్పి మా వారు వచ్చేసి నన్ను ఎలా నొక్కేస్తున్నారో చూడండి. మనం ఒక ప్లేస్కి వెళ్తే లేడీస్ ఎలా ఈజీగా అంత ఈజీగా అయితే రాము కదా, ప్రతి ఒక్కటి చూస్తాం. ఎందుకంటే నాకు న్యూలీ మ్యారీడ్ కాబట్టి కిచెన్ ఐటమ్స్ ఏంటేంటియో పడతాయో చాలా ఉంటాయి కదా, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ చూసేస్తుంటే నూకేసుకుంటా తీసేసి ఎలా లాక్కుంటూ వెళ్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ మీరే నన్ను మా వారు. చూడండి ఫ్రెండ్స్ మా సిస్టర్స్ ఎలా చేస్తున్నారో పరుపుతోనే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. స్ప్రింగ్లా ఉంది కదా, మంచి ఎగిరినా కొద్దీ ఇట్లా పైకి లేపుతుంది కాబట్టి అందుకే అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా మా మ్యాట్రిసెస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక మా మ్యాట్రిసెస్ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ అడిగితే తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు క్లియర్గా. సో ఒకటి ఏంటంటే ఐక్యాది అవుట్ సైడ్ చేపించేది ఏంటంటే మెజర్మెంట్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు క్లారిటీగా మెజర్మెంట్స్ తీసుకొని అవుట్ సైడ్ కార్డ్ చేపించుకోండి. నా కోసం మా సిస్టర్స్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాట్రిసెస్ చెక్ చేస్తున్నారు, ఏ మ్యాట్రిసెస్ బాగుంది అని. మేము చెక్ చేసిన పడుకున్నది. ఫైనల్గా మేము కూడా పర్చేస్ చేసాం ఈ మ్యాట్రిసెస్. ఇక అందరికీ బాగా నచ్చింది. కొద్దిసేపు కూర్చొని ఒక 5 to 10 minutes ఎంజాయ్ చేసి ఇక ఫైనల్గా అయితే మ్యాట్రిసెస్ అయితే పర్చేస్ చేసేసాం ఫైనల్గా. సిస్టర్స్కి ఆ డాల్ బాగా నచ్చినట్టుంది చూడండి, అందరూ అదే డాల్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా ఆడుకుంటూ. ఫైనల్గా బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చింది. 2404 is our number. So we are waiting for our mattresses. ఎన్నో షాప్స్ తిరిగితే ఫైనల్లీ మేము ఇక్కడ పర్చేస్ చేసాం. వచ్చేసింది మా మ్యాట్రిసెస్ అనేది. హైదరాబాద్ లోకల్ వాళ్ళకి అప్పుడు ఒక 500 రూపీస్ ఛార్జ్ చేసేస్తే వాళ్ళు ఈజీగా డెలివరీ చేస్తారు. కానీ నాన్ లోకల్ వాళ్ళకి థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు డౌన్కి. సో వాళ్ళ అరౌండ్ 3,000 to 4,000 ఈజీగా అడుగుతారు, డిపెండ్స్ ఆన్ ద వెయిట్ని బట్టి. సో దానికి అంత పెట్టడం ఎందుకని చెప్పి సో మేము ఫైనల్గా కష్టపడి మీకు కార్లోకి ఎక్కించాము. ఇక
సో, ఫుల్‌గా టైర్డ్ అయిపోయాం ఐకియాలో ఇక కంప్లీట్‌గా. సో, ఇక ఏమైనా తినాలి కదా ఫుడ్. ఇక మేము పిస్తా హౌస్‌కైతే వచ్చేసాం. ఇక పిస్తా హౌస్‌కొచ్చాక వెయిటింగ్. ఎంతసేపు వెయిటింగ్ అంటే, ఇక ఫైనల్‌గా వెయిట్ చేస్తే ఇక బిర్యానీ అయితే రానైతే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక. ఇక హ్యాపీగా తినేసి చక్కగా ఇంటికి స్టార్ట్ అయిపోయామిక. Thank you for watching my video guys. Please subscribe to my channel. Love you all. Don't forget guys.